ఓవైపు జట్టుకు వరుస ఓటములు, మరోవైపు రోహిత్ శర్మ వైఫల్యం. ఈ సీజన్లో ముంబై అభిమానుల బాధ అంతా ఇంతా కాదు. కానీ ఇప్పుడు ముంబై ఒక్కసారిగా సెమీస్ రేస్లోకి దూసుకొచ్చింది. ఇంకొక్క మ్యాచ్ నెగ్గితే 4వ స్థానానికి తోసుకెళ్తుంది. రోహిత్ ఎందుకంత సక్సెస్ఫుల్ కెప్టెనో ఈ ఇన్నింగ్స్ చూస్తే అర్థమవుతుంది. ఈ ఇన్నింగ్స్తో అపోజిషన్ టీమ్స్కు ముంబై వార్నింగ్ ఇచ్చిందనే చెప్పాలి. ఫామ్లో లేని రోహిత్ కూడా చెలరేగిపోతున్నాడు. మ్యాచ్కు మెరుగవుతున్న హిట్ మ్యాన్ ఆదివారం భారీ ఇన్నింగ్స్తో అభిమానులను ఊరుతొలగించాడు. సూర్యకుమార్ సైతం రెచ్చిపోవడంతో వాంకడేలో చెన్నై సూపర్ కింగ్స్ ను చిత్తుగా ఓడించి 4వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది ముంబై ఇండియన్స్. 8 మ్యాచ్ల్లో సీఎస్కేకు ఇది 6వ పరాజయం. ఐపీఎల్ 18లో ఆలస్యంగా జోరందుకున్న ముంబై హ్యాట్రిక్ విజయం సాధించింది. ఆదివారం బంతితో చెన్నైని కట్టడి చేసి బ్యాట్తో మెరుపులు మెరిపించి ఘనంగా గెలిచింది. చేతనలో రోహిత్ శర్మ ఆటే హైలైట్. ఈ సీజన్లో ఒక్కసారి మాత్రమే 20 పైన స్కోర్ చేసిన రోహిత్ చెన్నైపై చెలరేగిపోయాడు. తన శైలిలో షాట్లు ఆడి ముంబైను విజయపథంలో నడిపించాడు. ఆరంభం నుంచి సిక్స్లతో అదరగొట్టిన రోహిత్ ఖలీల్ వేసిన 3వ ఓవర్లో 6, 2 4లతో 14 పరుగులు రాబట్టాడు. మరో ఓపెనర్ రికిల్టన్ కూడా ధాటిగా ఆడటంతో పవర్ ప్లే ఆఖరికి ముంబై 62/0తో లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. రికిల్టన్ను జడేజా అవుట్ చేసిన రోహిత్, సూర్యకుమార్ జోరు కొనసాగించారు. ఈ క్రమంలోనే రోహిత్ 33 బంతుల్లో అర్ధ సెంచరీ అందుకున్నాడు. మరోవైపు సూర్య అదిరే షాట్లు ఆడాడు. నూర్ అహ్మద్ బౌలింగ్లో హ్యాట్రిక్ 4లతో స్కోర్ బోర్డ్ పరుగులెత్తించాడు. 26 బంతుల్లోనే సూర్య అర్ధ సెంచరీ పూర్తయింది. 50 తర్వాత లభించిన 2 జీవనాధానాలను ఉపయోగించుకున్న రోహిత్ మరింత చెలరేగాడు. సూర్య కూడా ఎక్కడా తగ్గలేదు. ఇద్దరూ పోటీపడి సిక్సర్లు బాదడంతో ముంబై 26 బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో రోహిత్ శర్మ అపోజిషన్ టీమ్స్ కు వార్నింగ్ ఇచ్చాడు. 6వ కప్ కోసం మేము ఇప్పుడు సిద్ధంగా ఉన్నామంటూ తన ఇన్నింగ్స్ తో చెప్పకనే చెప్పాడు. 8 పాయింట్లతో ఉన్న ముంబై ఇంకో మ్యాచ్ నెగ్గితే టాప్ 4లోకి చేరిపోతుంది. ఒకసారి ముంబైకి అవకాశం వస్తే ఏం జరుగుతుందో 5 సార్లు చూసాం. ఇప్పుడు కూడా అదే రిపీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సరైన టైంలో రోహిత్, సూర్య ఫామ్ లోకి రావడం, బూమ్రా కూడా ఫామ్ అందుకోవడంతో ముంబై భయంకరంగా మారింది. పైగా ఇప్పుడు ముంబైని ఆపేందుకు సరైన టీమ్స్ కూడా లేవు. చూడాలి మరి రోహిత్ ముందు ఎలాంటి ఇన్నింగ్స్ తో ముంబైకు విజయాలు తీసుకొస్తాడో.